ఈరోజు మా పాప స్నాక్స్ కోసం బొబ్బర్ల గారెలు చేస్తుందండి. పిండి కలిపి పెట్టేసుకొని ఆయిల్ వేడి చేస్తుంది అనమాట. చూసారు కదా, స్టవ్ మీద ఆయిల్ వేడి అవుతుంది. ఇప్పుడే మొత్తం పిండి అయితే కలిపి పెట్టేసుకుంది. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అలాగే అల్లం బొబ్బర్ల దాంట్లో వేసేసి పెడుతుంది. చూసారు కదండి, అంతా చక్కగా కలిపేసుకొని పిండి రెడీ చేసేసుకుంది. చక్కగా గారెను అయితే వచ్చేసుకుంటుంది. వచ్చేసుకొని బొబ్బర్లు వాళ్ళు నేను మర్చిపోతున్నానండి వీటి పేరు. వడలు. అది వేస్తుంది. ఇంకోటి వేస్తుంది. దగ్గరగా 6 గారెల వడలు అయితే వేసిందండి. 6 వడలు వేసింది. చూసారు కదా, అన్నీ చక్కగా ఉడుకుతున్నాయి. ఇది ఉడకడానికి టైం అనేది తీసుకుంటుంది. సో నెమ్మదిగా అది రెడీ అవుతుందన్నమాట. టైం పడుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. మా పాప అన్నిటినీ కూడా తిరిగేస్తుందండి ఇంకో సైడ్ కాలడానికి. చూసారు కదా, చక్కగా మనకి రెడ్ కలర్లో అయితే ఉన్నాయి 8 గారెలు. చూసారు కదా, బట్ అన్నిటినీ మా పాప తిరిగేసింది. సో చాలా బాగున్నాయి. ఒక సైడ్ అయితే చక్కగా కాలిపోయినాయి, ఇంకో సైడ్కి కూడా తిప్పిందనమాట. అవి చూసారు కదా. టోటల్లీ మన బొబ్బర్ల వడలు అయితే రెడీ అయిపోయినాయండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. అసలు చూడడానికి కదండి, టేస్ట్ కూడా ఆసమ్ అనమాట. అసలు చాలా బాగున్నాయి. హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ఇది. ఎవరైనా తినొచ్చు. చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మా వంట కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.